దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే ఘనత రావాలి. సమస్త మానవులు దేవుణ్ణే పొగడాలి. మన మనుషులను పొగడతలు కావు. దేవునికే మహిమ చెల్లాలి. సమస్త మానవులు, బంధుమిత్రులు, మనందరము క్రీస్తులో నూతన జన్మ, నూతన క్రియలు, నూతన స్వభావాలు జరిపించాలి. ఈరోజు లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. యేసు పలికిన రెండవ మాట ఇది. మొదటి మాట నిన్నటి రోజు చూసుకున్నాం కదా. ఈరోజు రెండవ మాట, యేసు పలికిన రెండవ మాట. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. రెండవ దొంగ గురించి మాట్లాడండి. ఇక్కడ 42వ వచనం నుండి చూసినట్లయితే, ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. సిలువ ముగ్గురు, ఇద్దరు దొంగలకు సిలువ వేయబడ్డారు. న్యాయవంతుడైన యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. అప్పుడు నాడు 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరంలో ఈ లోకంలో ఉండి మానవులకు బోధిస్తూ ఉన్నాడు. 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలలో ఏమైంది? యేసుక్రీస్తు ప్రభు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడ్డాడు. పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడ్డాడు. మానవులందరూ పాపం చేసిన వారే. ఏ ఒక్కడు మంచివాడు లేడు. దేవుడు చెప్పిన మాటకు లోబడడు మానవుడు. ఎప్పుడు లోబడక, ఇద్దరు దొంగలల్లో ఒక దొంగ ఏమని మాట్లాడుతాడంటే, వేయబడిన ఈ నేరస్తులలో ఒక్కడు ఆయనను దూషించుచు ఎవరిని దూషిస్తాడు? యేసుక్రీస్తు ప్రభువును దూషిస్తాడు ఒకడు. మొదటివాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించేందుకు నువ్వు దేవుడవనే చెప్పుకుంటాను కదా. నిన్ను నీవు రక్షించుకొను, మమ్మల్ని కూడా రక్షించు అనే మాట మొదటి దొంగ మాట్లాడుతాడు. మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? ఎవరు మాట్లాడు? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు. నీవు చేసిన పాపాలకు, నేను చేసిన పాపాలకు ఈ శిక్ష న్యాయమే. కానీ నీతిమంతుడైన యేసును చూసి ఆయనకు సిలువ వేయబడితే ఏమంటాడు? శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. మనం చేసిన పాపాలకు ఇక్కడ పడే శిక్ష మనకు న్యాయమే. కానీ ఏ పాపం చేయని అనే మాట ఇక్కడ రాయబడినది. మనకు ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి, ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఏ తప్పిదం చేయలే. మరి తప్పిదం చేయలేని వ్యక్తి, మరి ఆయనకు కూడా శిక్ష వేసిండ్రు. ఈ మానవులు, పాపిష్టులైన మానవుల చేతికి అప్పగించబడితే ఏమని శిక్ష వేసిండ్రు? ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. ఇక్కడ ఈ మనుషులు ఈ భూలోకంలో ఎప్పుడు ఇలాంటి మనుషులే ఇక్కడ ఉన్నది. కానీ నీ రాజ్యంలోనికి ఎక్కడ రాజ్యం?
పరలోక రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని, ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో ఏమని చెప్తాడు? యేసుక్రీస్తు ప్రభు, మరి నువ్వు బాప్తీసం తీసుకున్నావా, నువ్వు తీసుకోకపోతే రాలేవు అని అంటలేడు. ఆయన దేవుడు గనుక, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. ప్రతి మానవుడు పాపం చేసిన వారే ఈ లోకంలో ఉన్నవారన్నారు. పరదేశీలో ఉండడానికి, మన ఆత్మల రక్షణ కొరకు ఆత్మలు ఆయనతో ఉండాలని కోరుకున్న దేవుడు ఒకే ఒక్కడు. సమస్త మానవులారా అన్నాడు. సమస్త జనులారా. ఇప్పుడు ఎవరన్నాడు? 11వ అధ్యాయంలో మత్తయి సువార్త, భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేసేదను అన్నాడు. విశ్రాంతిని ఎక్కడ కలుగజేస్తాడు? ఇక్కడనా పైన ఆత్మకు పైన కావాలి, శరీరానికి ఈ భూలోకంలో కావాలి, భూమి మీద కావాలి. మరి భూమి మీద పడే శిక్షకు మనం అర్హులము ఈ శరీరానికి. కానీ ఈ శరీరం పరలోకానికి పోదు కదా. మరి ఆత్మకే రక్షణ కావాలి కదా. మీకు విశ్రాంతిని కలుగజేసేదను, నా యొద్దకు రండి. ఏమన్నాడు? భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అన్నాడు. సమస్తం అంటే ఎంతమంది? కొంతమంది, అందరూ. ఈ లోకంలో ఉన్న సమస్త జనులు. భారము మోసుకొనుచున్న జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేసేదను అన్నాడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. నేను మీకు ఏ ఒక్కటి కొదువగా ఉండదు అక్కడ. కానీ ఇక్కడనైతే అన్నీ కొదువే. ఈ భూమి మీద ఉన్నంతసేపు తిప్పలే, ఈ శరీరంతో ఉన్నంతసేపు. ఎక్కడ కలిగేస్తా అన్నాడు? పరదేశీ గురించి బోధ చేయాలి. కానీ ఇప్పుడున్న మానవులు ఎలాంటి బోధలు చేస్తారు? భూ సంబంధమైన బోధలు చేసి, శరీర సంబంధమైన బోధలు చేస్తూ, ఆత్మీయ బోధలు కావు సంఘాలలో. ఇప్పుడు ఆత్మీయ బోధలు చేయాలను యేసుక్రీస్తు ప్రభు చెప్తే, శరీర బోధలు చేస్తూ ఈ శరీరానికి విశ్రాంతి ఇచ్చింది అనుకో, మరొక రోజు చనిపోతాం కదా. చనిపోయినప్పుడు ఎక్కడ ఉండాలి? మనందరము యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉండాలి. కానీ దేవుడు ఆ పరదేశీ గురించి, పాపము చేసేవారమే మనందరము పాపం చేసిన వారమే. మనకు విశ్రాంతి కలిగేసేది ఎవరు? దేవుడు ఒక్కడే, సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. ఆయన దగ్గర ఉండాలి మనందరము, ఆయనతో ఉండాలని కోరుకున్న దేవుడు సమస్త మానవులను. నా తండ్రి ఇంట అనేక స్థలములు కలవు. అక్కడ స్థలాలు లేవని చెప్పుట లేదు నేను. అక్కడ స్థలాలు ఉన్నాయి కనుక మీకు కూడా నేను వెళ్ళుచున్నాను అని అన్నాను. అది యోహాను సువార్త 14వ అధ్యాయం. 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోతే వెతకడా కాపరి అని మనం చదువుకున్నాము. ఒక గొర్రె తప్పిపోయిన ఎడల దాన్ని వెతుకుతాడు. 99 గొర్రెలను వదిలిపెట్టి ఏం చేస్తాడు? ఒక గొర్రెను వెతకడా కాపరి. అది దొరికినప్పుడు అందరితో సంతోషించి తప్పిపోయిన కుమారుని గురించి ఏమని చెప్పిండు? నా కుమారుని మీద పడి మొద్దు పెట్టుకొనెను. ఎవరు? తండ్రి. ఎన్నో తిరిగి వచ్చిండు. పందుల పొట్టు తినే పరిస్థితిలోకి వచ్చిండు ఈ లోక సంబంధ జీవితం గడుపుతూ. మరి పందుల పొట్టు తింటున్నాము మీ అందరము. మరి ఇప్పుడు మీరు తప్పిపోయిన కుమారులు అని ఎంతమంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్న విశ్వాసులు కానీ సేవకులు కానీ పందుల పొట్టే తింటారు.
కానీ యేసుక్రీస్తు ప్రభు మాటలు అర్థం చేసుకోలేకపోతాను. ఎందుకంటే పరదేశీలో ఉండాలని కోరుకున్న దేవుడు ఒకే ఒక్కడు. ఈ దొంగ అడగగానే ఏమని చెప్పిండు? నీవు అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. పరదేశంలో చేర్చుకుంటాడు. ఆ దొంగకు మాట ఇచ్చిండు. మరి నువ్వు ఈ తప్పిదం చేసినావు, నువ్వు ఆ తప్పిదం చేసినావు, హృదయపూర్వకంగా అడగాలి. ఈ లోక సంబంధంగా శరీర బోధలు చేస్తూ ఇప్పుడు పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని దేవుడు చెప్పాడు ఇక్కడున్న సేవకులకు. ఇప్పుడు పరలోక రాజ్య వారసులుగా ఎంతమంది అయ్యారు? ఇప్పుడు సంఘాలలో పోతున్నాము వస్తున్నాము ప్రతి వారం. ఏమి నేర్చుకుంటున్నాం అసలు? మనం దేవుని దగ్గరికి చేరగలమా? ఏ సేవకుడైనా ఆలోచిస్తున్నాడా? ఈ లోక సంబంధమైన బోధలు చేస్తూ వీసాలు వచ్చినాయి, మీకు ప్లాట్లు కొంటారు, ఇండ్లు కట్టుకుంటారు. ఈ లోక సంబంధమైన బోధ యేసుక్రీస్తు ప్రభు చేసింది. పర సంబంధమైన బోధ 3.5 సంవత్సరాలు మానవులకు బోధిస్తే మానవులకు ఇప్పుడు కూడా అర్థం కాక జిమ్మిక్కులు చేసి కల్పనా కథలు కల్పించి కథలు చెప్తూ కాలం గడిపే సేవకులు వచ్చారు ఇప్పుడు. దేవుని కృపను బట్టి దేవుడు మీ మాటలు దీవించునుగాక.